గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసిన నెక్స్ట్ పార్ట్ ఇది పాపులేషన్ లెసన్లో. సి చిల్డ్రన్, ఇక్కడ మనకి ఏమి ఇస్తున్నాడు? కేరళ హ్యావ్ ఏ పాజిటివ్ సెక్స్ రేషియో వైల్ సమ్ అదర్ రీజన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బేస్డ్ అగెనెస్ట్ ఉమెన్ అంటున్నాడు. అంటే ఏంటంటే కేరళలోనే ఎక్కువ ఉన్నట్లుగా మనకి ఇక్కడున్న దాన్ని బట్టి మనకు అర్థమైంది కదా చిల్డ్రన్. టేబుల్ని బట్టి కేరళలో 1:1000 కంటే కూడా ఎక్కువ పాపులేషన్, ఫీమేల్ పాపులేషన్ని మనం చూసాం మేల్ పాపులేషన్ కంటే. ఈ కండిషన్ ఎందుకు కేరళలో ఉంది అని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ డిస్క్రిమినేషన్ అన్నది లేదనమాట. అటెన్షన్ దట్ మేల్ చైల్డ్ రిసీవ్ అలా వేరే ప్లేసుల్లో ఎగనెస్ట్గా ఎందుకు కేరళ ఉంది, వేరే ప్లేస్లకి ఎగనెస్ట్గా కేరళకి ఎగనెస్ట్గా వేరే ప్లేస్లో ఎందుకు డిస్క్రిమినేషన్ ఉంది అని చూసినట్లయితే వాళ్ళు ఎక్కువ ఎవరికి ఇస్తున్నారు అటెన్షన్ అని అంటే మేల్ చైల్డ్ రిసీవ్ చేసుకున్నంతగా ఫీమేల్కి ఇవ్వట్లేదని చెప్తున్నాడు. అయితే కేరళలో ఎందుకు మరి ఎక్కువగా ఉంది అని చూసినట్లయితే కేరళలో మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఇండియా త్రూ మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ ఎక్కడ ఎక్కువ అంటే కేరళలో ఎక్కువ. కాబట్టి మనకి ఆ లాస్ట్లో అది ఇచ్చేసాడు అనమాట. ఉమెన్ ఎడ్యుకేషన్ హ్యాస్ బీన్ ఏ పవర్ఫుల్ ఫోర్స్ ఇన్ రెడ్యూసింగ్ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ ఉమెన్. ఎప్పుడైతే ఉమెన్కి ఎడ్యుకేషన్ ఇస్తారో ఆటోమేటిక్గా ఈ డిస్క్రిమినేషన్ అన్నది తగ్గిపోద్ది అనేసి చెప్తున్నాడు అనమాట. అలాగా అది కేరళ మంచి ఎడ్యుకేషన్ ఉన్న ప్లేస్ కాబట్టి అక్కడ ఏమైంది అని అంటే మేల్ కంటే కూడా ఫీమేల్ యొక్క రేషియో ఎక్కువగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. దాన్ని బట్టే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఈ ఎవిడెన్స్ని బట్టే ఉమెన్కి లిటరసీ ద్వారా లేదా స్కూలింగ్ ద్వారా రెడ్యూస్ ద చైల్డ్ మొరాలిటీ అండ్ వర్క్ అగెనెస్ట్ ద సెలెక్టివ్ అనేసి చెప్తున్నాడు. కాబట్టి ఆ హెల్త్లో కూడా చేంజెస్, గర్ల్స్ హెల్త్లో కూడా కేర్ తీసుకునే ఇది విధానం ఎక్కడ ఉంటుంది అని అంటే ఎడ్యుకేషన్ ద్వారా ఉమెన్కి వస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఉమెన్స్ని ఎడ్యుకేట్ చేసిన ప్లేస్లో ఇలాంటి ఇది జరగవు అనేసి చెప్తున్నాడు అనమాట. చిల్డ్రన్, ఈ పిక్చర్ని చూడండి. ఈ పిక్చర్ని ఎన్నోసార్లు ఎగ్జామ్స్లో మిమ్మల్ని అడుగుతారు. ఇక్కడ ఏముంది? మిస్సింగ్ ఉమెన్ అని అనేసి ఉన్నది కదా చిల్డ్రన్. ఇక్కడేముంది? డెత్ బిఫోర్ వి ఆర్ బర్న్. వాళ్ళు పుట్టక ముందే ఏమైపోతున్నారు? పిల్లల్ని చంపేస్తున్నారు. అదేవిధంగానే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎర్లీ మ్యారేజ్ వల్ల వాళ్ళకి ఏజ్ అన్నది పెరిగిపోయి ముసలితనంగా కనిపిస్తున్నారు. అక్కడ ఏం మిస్ అయింది ఈమెకి అంటే ఈమెకి ఏజ్ మిస్ అయిపోయింది. అంటే ఏంటి? 20 years కల్లా 40 years ఏజ్ కనిపిస్తుంది అనమాట. అలాగే వీళ్ళేం పుట్టక ముందే కొంతమందిని చంపేస్తున్నారు అని చెప్తున్నాడు. ఇంకొకరికేమో పుట్టిన తర్వాత కూడా ఏం జరుగుతుంది అని అంటే న్యూట్రిషన్ ఫుడ్ కేర్ లేకపోవటం వల్ల గర్ల్స్ చైల్డ్ ఎక్కువగా చనిపోతున్నారని చెప్తున్నాడు. తర్వాత ఈక్వాలిటీ అన్నది అలాగే చిల్డ్రన్, అలాగే ఈమెకి 40 years ఉమెన్కి వచ్చే లోపలికి ఏమైపోతుంది అని అంటే ఆమె 70 years ఉమెన్ లాగా కనపడిపోతూ 70 years కల్లా ఏమైపోతుంది? చనిపోతున్నారు అనమాట. ఓకే చిల్డ్రన్, ఆమె ఒరిజినల్ ఏజ్ వచ్చేసేసి 40, కానీ ఆమె బాడీ మాస్ ఎలా మారిపోయిందంటే 70 years లాగా మారిపోతుంది అనమాట. అలాగే వీళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఎక్కువగా ఉండదు కాబట్టి డెత్ రేట్స్ కూడా ఎక్కువగా జరుగుతాయని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్, మనం చూసినట్లయితే ఓల్డెన్ డేస్లో మనందరికీ తెలుసు చైల్డ్ మ్యారేజ్ జరిగాయని. తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చిన వచ్చే ముందు మనం చెప్పుకోవాలంటే అప్పుడు ఒక యాక్ట్ ఉందన్నమాట. ఆ యాక్ట్ వచ్చేసి శారదా యాక్ట్. ఈ శారదా యాక్ట్ బ్రిటిష్ వాళ్ళు దాన్ని కన్సిడర్ చేశారనమాట. మన ఇండియన్స్ చెప్పిన దాన్ని బట్టి అది 1929లో వచ్చింది చిల్డ్రన్. ఆ టైమింగ్లో గర్ల్ చైల్డ్ యొక్క మ్యారేజ్ ఏజ్ ఎంత అంటే 14 years అనమాట. తర్వాత బాయ్ యొక్క మ్యారేజ్ ఏజ్ వచ్చేసేసి 18 years. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1947 తర్వాత ఇప్పుడు మనకి మ్యారేజ్ ఏజ్ ఎంత ఉంది అని అంటే గర్ల్ చైల్డ్కి వచ్చేసేసేమో 18 years, బాయ్ చైల్డ్కి వచ్చేసేసేమో 21 years ఉంటే మాత్రమే మ్యారేజ్ అన్నది ఇచ్చేసేవాడు ఖచ్చితంగా. కాబట్టి ఏమైపోతుంది అని అంటే ఎర్లీ మ్యారేజెస్ వల్ల తర్వాత పిల్లలు ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అలాంటివి ఏమి ఉండేవి కాదు. కాబట్టి తొందరగా ఉమెన్ బాడీ మాస్ మారిపోయి తొందరగా చనిపోయేటోళ్ళు అని చెప్తున్నాడు అనమాట. అలాగే ఆడపిల్లలు పుట్టుతారు అని అనుకున్నప్పుడు వాళ్ళని కూడా చంపేసేసేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. ఈ పిక్చర్ని ఇచ్చి డిస్కషన్ రాయమంటే ఈ విధంగా రాయాలి చిల్డ్రన్. ఓకే, నెక్స్ట్ paragraph children. Literacy rate as per census of 2011.
మనకి సెన్సస్ 2011లో ఉన్న లిటరసీ రేట్ చెప్తున్నాడు చూడండి. అప్పుడు మనం చూసినట్లయితే ఏ పర్సన్ ఏజ్డ్ 7 years అండ్ అబోవ్ హూ క్యాన్ రీడ్ అండ్ రైట్ విత్ అండర్స్టాండింగ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ లిటరేట్ అంటున్నాడు. అంటే 7 years ఉండి ఆ 7 years అబోవ్ ఉన్న వాళ్ళందరూ ఎవరైనా సరే, అది గర్ల్ చైల్డే కానీ బాయ్ చైల్డే కానీ, వాళ్ళకి ఏదో ఒక లాంగ్వేజ్లో రాయటము, చదవటము, అర్థం చేసుకోవటము, ఈ మూడు కలిగి ఉండి రీడ్, రైట్ అండ్ అండర్స్టాండింగ్, ఈ 3 క్యాడర్స్ కలిగి ఉండి ఆ లాంగ్వేజ్ వాళ్ళకొచ్చు అని ట్రీట్ చేయటం వల్ల దాన్ని ఏమన్నాడు, లిటరేట్గా వాళ్ళని గుర్తిస్తారు అని చెప్తున్నాడు అనమాట. ఓకే చిల్డ్రన్, ఇలాంటి లిటరసీ వల్ల ఏం జరుగుతుంది అంటున్నాడు, లిటరసీ ఈజ్ కీ టు సోషియో ఎకనామిక్ ప్రోగ్రెస్ ఇన్ ఇండియా. ఇది ఇండియాకి డెవలప్మెంట్కి కూడా పనిచేస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, అలాగే చిల్డ్రన్ మనం ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో చూసినట్లయితే ఇండిపెండెన్స్ తర్వాత ఆ ఇండిపెండెన్స్ టైమింగ్లో మన లిటరసీ రేట్ ఎంత ఉందని చెప్తున్నాడు. ఇండియన్ లిటరసీ రేట్ 12% ఉందని చెప్పాడు. తర్వాత 2001కి వచ్చేసరికి 65% వచ్చేసింది అన్నాడు దాని గ్రోత్. తర్వాత వచ్చేసేసి మనం చూసినట్టు 2011కి వచ్చేసరికి 74% వరకు మనకి లిటరసీ రేట్ అన్నది పెరిగిందని చెప్తున్నాడు. అయితే దీంట్లో కూడా ఏం చెప్తున్నాడు అని అంటే డిస్క్రిమినేషన్ చెప్తున్నాడు అనమాట. ఏంటి డిస్క్రిమినేషన్ అని చూసినట్లయితే మెన్ లిటరసీ రేట్ వచ్చేసి 82% 2011లో ఉంటే, అలాగే ఉమెన్ యొక్క లిటరసీ రేట్ వచ్చేసి ఎంత ఉందంటున్నాడు, 65% ఉందని చెప్తున్నాడు అనమాట. ఓకే చిల్డ్రన్, లుక్ ఎట్ హియర్. డిస్కస్ హౌ డస్ ద లిటరసీ ఇంపాక్ట్ డెవలప్మెంట్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చిల్డ్రన్. మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్లో చాలాసార్లు వచ్చిన క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ వచ్చేసి మనం చూసినట్లయితే ఏ విధంగా డెవలప్మెంట్ అన్నది తర్వాత లిటరసీ రేట్ మీద మన ఇండియన్ డెవలప్మెంట్కి చూపిస్తుంది అనేసి మనల్ని అడుగుతున్నాడు. ఇండియన్ డెవలప్మెంట్ మీద ఈ లిటరసీ ఏ విధంగా ఆధారపడి ఉంటుంది, ఈ లిటరసీ రేటు వల్ల ఇండియా ఎలా డెవలప్మెంట్ అవుతుంది అని మనల్ని అడుగుతున్నాడు కదా. ఎలా డెవలప్మెంట్ అవుతుంది అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఎప్పుడైతే ఉమెన్కి లిటరసీ అన్నది ఎక్కువగా వస్తుందో, ఇవి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా తను ఫస్ట్ స్టెప్గా మనం చూసినట్లయితే ఫ్యామిలీ ప్లానింగ్ అనుకుందాం. ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల ఏమవుతుంది, పాపులేషన్ తగ్గుతుంది. ఎస్ నా చిల్డ్రన్, దానివల్ల తనకి ఉమెన్కి ఒకటంటూ ఫ్యామిలీ ప్లానింగ్ గురించి తెలిసినప్పుడు ఏం చేస్తుంది, తను కంట్రోల్ చేసుకుంటూ ఒకవేళ 2 మెంబర్స్నే ఉన్నారనుకోండి, అందులో గర్ల్ బాయ్ చైల్డ్ ఉన్నారనుకోండి, అందులో డిస్క్రిమినేషన్ ఉమెన్ చూపించదు అనమాట. కాబట్టి తర్వాత బాయ్కి గర్ల్కి ఎలాంటి కేర్ తీసుకోవాలన్నది కూడా తనకి తెలిసి ఉంటుంది. అలాగే తర్వాత ఎడ్యుకేషన్ వాల్యూ తనకి తెలిసి ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా తనకి అంత స్థితి లేకపోయినా కానీ, ఒకవేళ రిచ్ కాకపోయినా కానీ, పూర్ అయినా కానీ, గవర్నమెంట్ స్కూల్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాయి కాబట్టి స్కూల్స్ కన్నా పంపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఇక్కడ వర్కింగ్ క్లాస్ గురించి మనం చూస్తాం తన నెక్స్ట్ పారాగ్రాఫ్లో. వర్కింగ్ క్లాస్లో కంపారిటివ్ మనం చూసినట్లయితే ఏం జరుగుతుంది అని అంటే, ఇండియాలో ఉన్న పాపులేషన్లో ఎక్కువ పాపులేషన్ దేనికి ఉన్నది అని అంటే మొత్తం లేబర్ క్లాసే ఉంటారనమాట. అంటే అంత వర్కింగ్ క్లాస్లో మనం చూసినట్లయితే ఈ లేబర్కే ఎక్కువ ఉన్నది. కాబట్టి ఈ లేబర్ అన్న స్థితిని మార్చేసేసి రేపొద్దున మన కంట్రీ ఏ విధంగా మారిపోతుంది అంటే, హ్యూమన్ రిసోర్సెస్ మనకి ఎక్కువ అని చెప్పుకుంటున్నాం కదా చిల్డ్రన్, పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇప్పుడు వాళ్ళే ఒక ఇండస్ట్రీస్ పెట్టారంటే ఇంకొంతమందికి జాబ్ని కల్పించవచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే వాళ్ళ చైల్డ్ని తను డాక్టర్ గాను, లాయర్ గాను, ఇంజనీర్ గాను, ఒక బిజినెస్ మ్యాగ్నెట్ గాను, ఆ విధంగా ఉమెన్ వాళ్ళని బిల్డ్ చేయొచ్చు అనమాట ఎడ్యుకేషన్ ద్వారా. ఉమెన్కి ఎడ్యుకేషన్ ఇస్తే ఆటోమేటిక్గా ఉమెన్ తన పిల్లల్ని ఎడ్యుకేషన్ ఇచ్చి ఆ విధంగా చూడగలగదు. కాబట్టి తప్పకుండా మన ఇండియా యొక్క ఎకనామీ కూడా డెవలప్ అయిపోతుంది అని చెప్తున్నాడు అనమాట. ఇదే దీనికి ఆన్సర్. ఓకే, వర్కింగ్ పాపులేషన్ మనం ఈ ఏజ్ గ్రూప్ చూసినట్లయితే 15 years to 59 years వర్కింగ్ పీపుల్. ఈ గ్రూప్లో వచ్చేసేసి ఏమన్నాడు చిల్డ్రన్, వర్కింగ్ పీపుల్ అనేసి మనకు చెప్తున్నాడు. అయితే వీళ్ళకి దిస్ డిపెండ్స్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ వర్క్. ఈ వర్కింగ్ పీపుల్కి కూడా వర్క్ ఎలా అవైలబిలిటీ ఉంది అని అంటే, దే మైట్ వర్క్ త్రూ అవుట్ ద ఇయర్. కొంతమందికి ఇయర్ అంతా దొరకవచ్చు, ఆర్ ఓన్లీ ఫర్ ఏ పార్ట్ ఆఫ్ ద ఇయర్. కొంతమందికి ఆ ఇయర్లో కొంతకాలం వరకే పని దొరకవచ్చు. ఆ పని కూడా, ఆ వర్క్ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే
వాళ్ళు చేసే వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నాడు. దీన్ని మనకి ఏం చేశాడంటే ఈ టేబుల్ ఇచ్చాడు, దీనివల్ల డిస్కస్ చేయమని చెప్తున్నాడు. ఈ పారాగ్రాఫ్లో మనం చూసినట్లయితే చిల్డ్రన్, ద సెన్సస్ ఆఫ్ ఇండియా గ్రూప్స్ దమ్ ఇంటూ ద 4 కేటగిరీస్. ఆ 2011 సెన్సస్ని బట్టి ఇందులో ఉన్న వర్కర్స్ని 4 కేటగిరీస్గా డివైడ్ చేశాడని చెప్తున్నాడు. అవి మనం ఫస్ట్గా చూసినట్లయితే ఇక్కడ ఇచ్చాడు చూడండి చిల్డ్రన్, కల్టివేటర్స్ ఆర్ ఫార్మర్స్. ఈ ఫార్మర్స్ కల్టివేటర్స్ ఉన్నారు. వీళ్ళు ఏంటి అని అంటే మనం చూసినట్లయితే ఓన్ ల్యాండ్ ఉన్న వాళ్ళు, తర్వాత రెంట్గా ల్యాండ్ని తీసుకునే వాళ్ళు. ఓకే, ఇలాగా అంటే కౌలుదారులు చేసేటోళ్ళు. అలా ఎంతమంది పర్సెంట్ ఉన్నారు వాళ్ళు అని చూసినట్లయితే 25% వాళ్ళు కనిపిస్తున్నారు. తర్వాత మనం చూసినట్లయితే అగ్రికల్చర్ లేబర్, వాళ్ళకి ల్యాండ్ లేదు, కేవలం అగ్రికల్చర్ ల్యాండ్లో లేబర్గా పనిచేసేటోళ్ళు. వాళ్ళు ఎంతమందికి మనకు కనిపిస్తున్నారు? 30% దాకా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. వాళ్ళు డైలీ వేజెస్ మీద వాళ్ళు పనిచేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే వర్కర్స్ ఇన్ హౌస్ హోల్డ్ ఇండస్ట్రీస్ మనం చూసినట్లయితే కదా. అయితే ఆ ఇండస్ట్రీస్లోని హౌస్ హోల్డ్లోని, తర్వాత మాన్యువల్ వర్కర్గా, తర్వాత పాడి, తర్వాత వచ్చేసి బీడీ వర్కర్స్, పోర్టర్స్, తర్వాత ఫుడ్వేర్, ఇలాగా టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఈ విధంగా ఈ థర్డ్ దాంట్లో కేటగిరీలో ఉన్న ఈ మెంబర్స్ అందరు కూడా ఎంతవరకు ఉన్నారన్నాడు? 4% దాకా వర్క్ చేస్తున్నారని చెప్తున్నాడు. ఆ తర్వాత అదర్ వర్కర్స్ చెప్తున్నాడు. అదర్ వర్కర్స్ మనం చూసినట్లయితే కొంతమంది ఫ్యాక్టరీస్లో ఎంప్లాయిడ్గా ఉన్నారు, ఇంకొంతమంది క్యాజువల్ లేబర్గా ఉన్నారు, ఇంకొకరు ఆల్ అదర్ ఆక్యుపేషన్ అనేది చెప్తున్నాడు కదా. అలాగా అందరు కూడా మనం చూసినట్లయితే వీళ్ళు వర్కింగ్ క్లాసే అయినప్పటికీ లేబర్ దానిగానే ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది. ఎస్ నా చిల్డ్రన్, వీళ్ళంతా ఈ వర్కింగ్ క్లాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా, వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఈ విధంగా మనకు కనిపిస్తున్నారు కదా. వీళ్ళు కూడా ఎక్కువగా ఏం వర్క్ చేస్తున్నారు అని అంటే లేబర్ వర్కే మనకి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ స్థితిని మారాలి అని అంటే ఎడ్యుకేషన్ ద్వారానే మనం మార్చగలం అనేవి మనకి అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ డౌన్లో ఉన్న క్వశ్చన్ చూద్దాం. హౌ ఈజ్ అండ్ అగ్రికల్చర్ లేబర్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ కల్టివేటర్ అంటున్నాడు. చిల్డ్రన్, మనం చూసినట్లయితే అగ్రికల్చర్ లేబర్కి తర్వాత కల్టివేటర్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే కల్టివేటర్ లేకపోతే అనగా మనం చూసినట్లయితే ఫార్మర్స్ కదా చిల్డ్రన్. అయితే అది ఓన్ ల్యాండ్ అయినా అయ్యి ఉండొచ్చు, లేకపోతే రెంట్కి తీసుకున్న ల్యాండ్ అయినా అయ్యొచ్చు. ఏది ఏమైనా మటుకి ఈ కల్టివేటర్కి ఏమవుతుంది అని అంటే ఆయనకి వర్క్ అన్నది ఉంది, అంటే జాబ్ సెక్యూరిటీ ఆయనకు ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. కానీ అగ్రికల్చర్ లేబర్కి జాబ్ సెక్యూరిటీ లేదు. అలాగే మనం చూసినట్లయితే మనం చదువుకునే లెసనే పాపులేషన్ కదా చిల్డ్రన్. కాబట్టి పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా వర్కర్స్ని తీసుకుంటారు. కాబట్టి ఈ అగ్రికల్చర్ ల్యాండ్లో వీళ్ళకి వేజెస్ కూడా తక్కువగా ఇవ్వచ్చు. అలాగే మనం చూసినట్లయితే అదే కాకుండా ఇంకా వీళ్ళకి ఇష్టమైతేనే ఈ కల్టివేటర్స్ని, ఈ అగ్రికల్చర్ లేబర్ని పెట్టుకోవచ్చు. అలాగే వాళ్ళకి తక్కువ వేజెస్ వస్తాయి, మళ్ళీ వాళ్ళకి వర్క్ మళ్ళీ ఇయర్ అంతా కూడా దొరుకుతుంది అన్నది లేదు. ఎందుకంటే అగ్రికల్చర్ ల్యాండ్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి అగ్రికల్చర్ ఫీల్డ్లో ఇయర్ మొత్తం చేయరు కదా చిల్డ్రన్. కాబట్టి 6 months వర్క్ ఉంటుంది, 6 months వర్క్ ఉండదు కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ మనం డిఫరెన్స్గా రాయొచ్చు అనమాట. ఓకే, చేంజింగ్ పాపులేషన్ సైజ్. అసలుకి ఏంటిది చేంజ్ అయ్యేది పాపులేషన్ సైజ్ అని మనం చూసినట్లయితే ద పాపులేషన్ ఆర్ ఆల్వేస్ చేంజ్. ఈ పాపులేషన్ అన్నది ఎప్పుడు చేంజ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఎందుకు ఆల్వేస్ చేంజ్ అయ్యిద్ది అని మనం అనుకుంటే బికాస్ ఆఫ్ ద ఇంటరాక్షన్ ఆఫ్ ద 3 process అంటున్నాడు. చిల్డ్రన్, ఈ ఇంటరాక్షన్ ఆఫ్ ద 3 process అంటున్నాడు. ఏంటి ఆ 3 process అని మనం చూసినట్లయితే బర్త్స్, డెత్స్ అండ్ మైగ్రేషన్స్ అని చెప్తున్నాడు. చిల్డ్రన్, ఈ థియరీ వచ్చేసేసి అసలుకి ఈ బర్త్స్, డెత్ తర్వాత వచ్చేసి ఈ మైగ్రేషన్ అన్నది ఈ పాపులేషన్ థియరీ అనమాట. ఈ థియరీని ఎవరు చెప్పారు అని మనం ఫస్ట్గా అని మనం చూసినట్లయితే థామస్ రాబర్ట్ మాల్టస్ అని ఆయన చెప్పాడు. ఇది మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఈ థియరీని ఫర్ ఎగ్జాంపుల్ ఇది మాల్టస్ థియరీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి చిల్డ్రన్, ఫర్ ఎగ్జాంపుల్ కాదు చిల్డ్రన్, ఆయన చెప్పిన థియరీ ఇదే. ఒక మ్యారేజ్ చెయ్యాలి అని అంటే ఒక బాయ్ ఒక గర్ల్ వచ్చేసేసి 2 members ఉంటే అది మెంబర్స్కి మ్యారేజ్ అవుతుంది అనుకోండి. తర్వాత వాళ్ళకు పుట్టే చిల్డ్రన్ ఏంటి, ఇక్కడ వచ్చేసేసి మనం బాయ్ అనుకుందాం, బాయ్, ఇది వచ్చేసేసి గర్ల్ అనుకుందాం.
గర్ల్ అనుకుంటే, అయితే వీళ్ళకి మ్యారేజ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇంకొక గర్ల్ ఇంకొక బాయ్ యాడ్ అవుతారు. దానివల్ల ఏమైపోతుంది, 4 మెంబర్స్ అయిపోయారు. ఆల్రెడీ వీళ్ళు 4 మెంబర్స్, ఈ 4కి ఇంకొక 2 మెంబర్స్ యాడ్ అవటం వల్ల మొత్తం ఈ ఫ్యామిలీ మొత్తం ఎంత అయిపోయింది చిల్డ్రన్, ఇక్కడ మనం చూస్తే 4 వచ్చేసేసి 8 మెంబర్స్ అయిపోతున్నారు కదా. అలాగే 8 మెంబర్స్ ఉన్న వాళ్ళకి మళ్ళీ టూ చిల్డ్రన్ వాళ్ళకి పుట్టారని మనం అనుకున్నాం. కానీ అప్పుడు ఆ 8 కాస్త 8 మెంబర్స్ చిల్డ్రన్కి ఇంకా 8 మెంబర్స్ని తీసుకొని రావాలి మ్యారేజ్ చేయాలంటే. దానివల్ల ఎంతమంది కింద మనకి ప్రొటలైజ్ అయిపోయినట్టు కనిపిస్తుంది, 16 మెంబర్స్ అయినట్లుగా కనిపిస్తుంది. అలాగే 16 మెంబర్స్కి మళ్ళీ ఇంకొక 16 మెంబర్స్ని తీసుకురావాలి, అప్పుడు 36 మెంబర్స్ అవుతుంది. ఈ విధంగా ఇప్పుడు ఎలా ఉంది చిల్డ్రన్, మనం ఈ లాస్ట్లో చూడండి చిల్డ్రన్, ఇది ఎలా ఉంది, 2 × 2 వచ్చేసేసి 4, అలాగే 4 × 4 వచ్చేసేసి ఇక్కడ మనకి 16 అయిపోయింది. తర్వాత 16 × 2 వచ్చేసేసి మనకి 32 అయిపోయింది. అలాగా మల్టిప్లై రేంజ్లో పాపులేషన్ అన్నది పెరిగిపోతుందని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకు వచ్చేసేసి ఇలాగ మనకు టేబుల్ ఇస్తాడు చిల్డ్రన్ మాల్టస్ థియరీలో. ఇది 2 అయితే తర్వాత వచ్చేసేసి 4 అయితే నెక్స్ట్ వచ్చేసేసి ఏమైపోతుంది అంటున్నాడు 8, తర్వాత వచ్చేసేసి టేబుల్లో 16, తర్వాత వచ్చిన టేబుల్లో మనకేం చెప్తాడంటే 32, అలాగా ఇంక్రీజ్ అయిపోతుంది అని చెప్తున్నాడు. అయితే ఇది పీపుల్ చిల్డ్రన్, ఇది పీపుల్. అయితే ఇక్కడ మనకి రిసోర్స్ ఫుడ్ గ్రెయిన్స్ గురించి చెప్తాడు. ఈ ఫుడ్ గ్రెయిన్స్ వచ్చేసేసి ఏమవుతుంది, ఎప్పుడు ఒకేలాగా ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఫర్టిలైజ్ చేసినా ఒకవేళ టెక్నాలజీ వల్ల మనం దాన్ని మార్చుకోవచ్చేమో కానీ 90% ఎంత చేసినా కానీ ఇది 2, ఇది 4, ఇది 6, ఇది 8, తర్వాత వచ్చేసేసి ఇది 10 ఇలా వెళ్తుంది అంటున్నాడు. అయితే ఇలాగెళ్ళే ఫుడ్ గ్రెయిన్స్ ఇంతమందికి పెట్టడం చాలా కష్టం. కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు మనం ఈ థియరీని డిస్కస్ చేద్దాం చిల్డ్రన్. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే మన టెక్స్ట్ బుక్లో మనం చూద్దాం చిల్డ్రన్. దీనికి ఈ ప్రాసెస్ ఏంటి అంటున్నాడు, బర్త్ అండ్ డెత్స్. ఓల్డెన్ డేస్లో ఏదంటే ఎంతమంది పుట్టినా కానీ అంతమంది కూడా చనిపోయేటోళ్ళు. డెత్ రేట్ అన్నది ఎక్కువగా ఉండేది. బర్త్ రేట్ ఎక్కువ అయ్యే కొద్ది డెత్ రేట్ కూడా అలాగే ఉండేది. తర్వాత వచ్చేసేసి మైగ్రేషన్ అంటున్నారు చిల్డ్రన్. అంటే మైగ్రేషన్ అంటే ఓల్డెన్ డేస్ మనం కాలనీస్ టైమింగ్లో మనం చూసినట్లయితే ఏమైందంటే వర్క్ కోసమని ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఓల్డెన్ డేస్లో వెళ్ళేవాళ్ళు. అలాగే యూరోపియన్స్ కాలనీస్ని ఏషియా తర్వాత ఆఫ్రికాలో పెట్టారని మన అందరూ తెలుసుగా చిల్డ్రన్. పెట్టినప్పుడు ఏం చేశారు, వాళ్ళు కొంతమందిని వాళ్ళ కంట్రీస్కి మైగ్రేట్ తీసుకొని వెళ్తాం వల్ల ఏమైంది, వాళ్ళు మైగ్రేట్ అయ్యారు కదా. అలా మైగ్రేట్ అయినప్పుడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వర్క్ దొరకటం వల్ల అక్కడే ఉండిపోతారు అనమాట. ఆ విధంగా కూడా ఏమవుతుంది, పాపులేషన్ అన్నది పెరిగిపోతుంది అని చెప్తున్నాడు. ఓకే, అయితే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని మనం చూసినట్లయితే మనకి టెక్నాలజీ ఎక్కువైపోయింది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కువైపోయినది, దానివల్ల బర్త్ రేట్స్ ఎక్కువైపోయినాయి కానీ డెత్ రేట్స్ తక్కువైపోయినాయి. కాబట్టి మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన క్లాస్లో గర్ల్స్ మాత్రమే డెత్ రేట్స్ ఉన్నాయి కానీ తర్వాత బాయ్కి డెత్ రేట్ అన్నది కనిపించలేదు. కానీ తర్వాత ఓల్డ్ పీపుల్కి కూడా డెత్ రేట్స్ కదా చిల్డ్రన్. అయితే వాళ్ళు కూడా చనిపోయేది చాలా తక్కువైపోయింది. ఎందుకు, మెడిసిన్ అవైలబిలిటీ ఎక్కువ అయిపోయింది కాబట్టి, టెక్నాలజీ అన్నది పెరిగిపోయింది కాబట్టి, తర్వాత హెల్త్ కేర్ అన్నది కూడా ప్రతి ఒక్కళ్ళకి ఉంది కాబట్టి ఇలాగా జరిగింది అంటున్నాడు. మళ్ళీ దాని తోడు చిల్డ్రన్ అప్పట్లో ఏమయ్యేది అనేసి మనం చూసినట్లయితే 90% డెత్ రేట్స్ అన్నవి బర్త్ అట్లాగే ఉండేది. అలాగే డెత్ రేట్స్ని మాత్రం ఎలా జరిగేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కానీ ఇక్కడ మనం చూడండి చిల్డ్రన్, డిసీజెస్ వచ్చినా కానీ వార్ జరిగినా కానీ ఏమైపోయిందంటే ఎక్కువ శాంపిల్గా చనిపోయేవాళ్ళు అనమాట. ఎక్కువ మంది చనిపోయేటోళ్ళు. తర్వాత ఫెమైన్ వచ్చినప్పుడు, కరువులు వచ్చినప్పుడు అలాంటి టైమింగ్లో చనిపోయేవాళ్ళు. మనకు అందరికీ తెలుసు గ్రేట్ డిప్రెషన్ టైమింగ్లో ఎంతకాలం ఉంది చిల్డ్రన్, మీరందరూ ఆల్రెడీ ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ లెసన్లో చూసే ఉంటారు. 1929 నుంచి 1930
39 అంటే 10 years దాకా గ్రేట్ డిప్రెషన్ ఉంది. ఇప్పుడు మనకు వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఈ COVID-19 యొక్క పరిస్థితి కూడా మనకి ఏం చెప్తున్నారు, ఈ 2020కి స్టార్ట్ అయింది కాబట్టి దీని యొక్క ఇది ఎప్పుడు దాకా ఉంటుందని చెప్తున్నారు, 2030 దాకా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే 10 years దాకా దాని యొక్క రిఫ్లెక్షన్ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనకి ఈ డెత్ ఇప్పుడు దాకున్న 19th centuryలో మనకి ఏమైంది అని అనేసి మనం చూసినట్లయితే 2 world wars జరిగినాయి. కానీ ఇప్పుడు వార్లు అన్నవి లేవు, అన్ని పీస్ వల్ల UNO వల్ల అన్ని పీస్ ఒప్పందాలు, ఎవరు వార్ చేయట్లేదు. వార్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ సీక్రెట్ చెప్తున్నా చిల్డ్రన్, వార్లు కూడా మనం చూసినట్లయితే అప్పటి కాలంలో మనం అనుకున్నాం 90% వీళ్ళందరూ కూడా కాలనీస్ మీద మెజారిటీ కోసం కాలనీస్ని వాళ్ళ గ్రిప్లో ఉంచుకోవటం కోసమనే చేశారు అనేసి మనం అనుకున్నాం. కానీ ప్రాఫిట్ కోసమని అదే కాదు చిల్డ్రన్. ఇంకొకటి ఏంటి అని అంటే పాపులేషన్ని తగ్గించుకోవటం కోసం కూడా వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వార్లు కూడా చేసేవాళ్ళు. ఓకే, డిసీజ్ అన్నవి కూడా ఏం చేస్తాయి, ఎంతోమందిని చంపేస్తాయి అన్నమాట. కాబట్టి ఇప్పటి కాలంలో అలాంటి డిసీజ్ కూడా రావడం చాలా తక్కువ అయిపోయింది. ఓకే, తర్వాత కరువులు, ఫెమైన్ వల్ల కూడా చాలా మంది చనిపోతారు. కానీ మనకి తర్వాత ఫుడ్ అండ్ సెక్యూరిటీ లెసన్ ఉంటుంది చిల్డ్రన్. అందులో మీరు చూడండి, కలకత్తా ఏరియాలో, కేవలం కలకత్తా యొక్క ఏరియాలోని ఎంతమంది చనిపోయారో డెత్ రేట్స్ అన్నాయి మనకి నెక్స్ట్ డిస్కషన్లో కూడా వస్తుంది అనమాట. ఓకే, ఈ 3 వాటి వల్ల ఏమవుతుందంటే డెత్ రేట్స్ అన్నాయి జరుగుతాయి. దేనివల్ల, ఫెమైన్ వల్ల, డిసీజెస్ వల్ల, వార్ల వల్ల. కానీ ఇప్పటి కాలంలో అలా జరగట్లేదు. ఓకే, దీనివల్ల కూడా ఏమైపోతుంది అంటున్నాడు, పీపుల్ యొక్క సైజ్ అన్నది చేంజ్ అయిపోతుంది. ఎక్కువగా పుట్టడం వల్ల కూడా పీపుల్ యొక్క సైజ్ అన్నది చేంజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది పుట్టకుండా ఉండడం కోసం అనేసి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అన్నది స్టార్ట్ చేశారు. అది ఫస్ట్గా మన ఇండియాలో స్టార్ట్ చేసింది మాత్రం ఇందిరాగాంధీ గవర్నమెంట్. ఇందిరాగాంధీ గారు నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఆమె ఉమెన్లోకి ఆ లిటరసీ రేటుని తీసుకుపోయారు. మనకి తర్వాత నెక్స్ట్ హిస్టరీ లెసన్స్లో అది వస్తుంది చిల్డ్రన్. ఓకే, తర్వాత వచ్చేసేసి ఈ డెత్ రేట్స్ వచ్చేసి నేను చెప్పాను ఇప్పుడు. ఇవి ఇలా జరగకపోవటం వల్ల కూడా ఏమైపోయిందంటే చనిపోయే వాళ్ళు తక్కువైపోయారని మనం చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి మైగ్రేషన్స్, వర్క్ కోసమనే మైగ్రేట్ అయ్యేట వాళ్ళు. తర్వాత ఇంకా మైగ్రేట్ దేనికి జరుగుతుంది అనేసి మనం చూసినట్లయితే మ్యారేజెస్ వల్ల కూడా మైగ్రేషన్ అన్నది జరుగుతుంది. ఓకే, దీనివల్ల ఏమైపోతుంది అని అంటే ఈ ప్రాసెస్లో చేంజెస్ వస్తాయి. చేంజెస్ వచ్చినప్పుడు చేంజెస్ వచ్చినాయా అని తెలుసుకోవటం కోసమని వాళ్ళకి తప్పకుండా గవర్నమెంట్ ఏం కల్పించాలి, ఫుడ్, షెల్టర్, క్లోతింగ్, ఈ 3 కల్పించాలి. కాబట్టి ఎప్పుడున్న సైజుకే ఇస్తే మిగతా వాళ్ళందరికీ ఒకవేళ ఎక్కువైపోతే ఆ ఏరియాలో వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వటము తర్వాత కష్టం కదా. కాబట్టి అది తెలుసుకోవటం కోసమనే ఎవ్రీ 10 yearsకి సెన్సెస్ తీసుకొని ఈ ఏరియాలో ఇంతమంది ఉన్నారు అనేసి తెలుసుకోవటం కోసం అనేసి ఈ 3 అన్నవి ఎప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటాయి అని మనం చెప్తున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ లైన్ చిల్డ్రన్, చేంజెస్ ఇన్ సైజ్ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ డిఫరెంట్ ఇన్ నంబర్ ఆఫ్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద కంట్రీ అంటున్నాడు, ఆఫ్ ఎ కంట్రీ అంటున్నాడు. అంటే ఏం చిల్డ్రన్, ఈ చేంజ్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే పాపులేషన్లో కనిపిస్తుంది. కానీ ఇన్హాబిటెంట్స్ అంటే అవి వచ్చేసేసి ప్లేస్ అనమాట. అంటే ఆ కంట్రీ యొక్క ప్రదేశం ఎంత ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా ఇన్ని స్క్వేర్ హెక్టార్స్ ఉంది అని అనుకుంటే ఆ ప్లేస్ ఏం మారదనమాట. మన ఇల్లు ఇన్ని స్క్వేర్ హెక్టార్స్ మనం చెప్పుకుంటాం కదా చిల్డ్రన్, 200 గజాలు ఉన్నది మా ఇల్లు, 300 గజాలు ఉన్నది అనేసి. అదే 200 స్క్వేర్ హెక్టార్స్ ఆఫ్ మన ఇల్లు ఒక 10 మంది ఇట్లా పిల్లలు పుట్టడం వల్ల బర్త్ రేట్స్ వల్ల ఆ ఇల్లు ఏం పెరగదు. ఆ ఉన్న స్క్వేర్ హెక్టార్కి మనం అంతే ఉంటాం. కానీ ఏది ఇంక్రీజ్ అయిపోతుంది, పాపులేషన్ ఇంక్రీజ్ అయిపోతుంది. అదే ల్యాండ్ మీద పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది కానీ ల్యాండ్ మాత్రం ఇంక్రీజ్ అవ్వట్లేదు అని చెప్తున్నాడు. అదే ఏంటంటే ఈ డిఫరెన్స్. కాబట్టి ఈ డిఫరెన్స్లో మనకి ఏం చెప్తున్నాడు, మరి ఎంతమంది ఉన్నారు ఆ స్క్వేర్ హెక్టార్కి, ఆ ల్యాండ్లో ఎంతమంది ఉన్నారు అని అనుకుంటే 10 yearsకి ఏమైపోతుంది అంటున్నాడు, దాని యొక్క ఎంతమంది ఉన్నారు అన్నది మనకి చేంజెస్ని మనం తెలుసుకోవచ్చు అంటున్నాడు. అదే వచ్చేసి 2 ways అంటున్నాడు. ఆ 2 ways ఏంటి అని మనం చూసినట్లయితే నంబర్స్, ఈ నంబర్స్ తర్వాత ఇంకోటి వచ్చేసి పర్సంటేజ్. ఈ పర్సంటేజ్లో ఈ నంబర్స్లో చేంజెస్ వస్తాయి కానీ అక్కడున్న ప్లేస్లో మాత్రం ఎటువంటి చేంజ్ రాదు అనేసి మనం చెప్తున్నాడు. అంటే మన ఇండియా ఎప్పుడు అదే మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్లో ఎంతోమంది పెరిగిపోతూ ఉంటారు కానీ
ఆ ల్యాండ్ మాత్రం పెరగదనమాట. ఓకే, మనకు ఫస్ట్ ఇచ్చిన పిక్చర్ అబ్జర్వేషన్ అదే అనమాట. ఇది మనకి ఒక పిక్చర్ ఇచ్చాడుగా చిల్డ్రన్, మనము చూసాము ఆల్రెడీ ఫస్ట్ మనం క్లాస్ డిస్కషన్లో నేను చెప్పింది అదే. మన ఇండియా ఇంతగా స్ట్రెచ్ చేశాడు అని అంటే మనకున్న పాపులేషన్ బట్టి స్ట్రెచ్ చేశాడు. నిజానికి మన ఇండియా ఇంతగా ఆక్యుపై చేసి ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్ట్రెచ్ చేయబడి ఉండలేదు. అంటే ల్యాండ్ అన్నది స్ట్రెచ్ పడతలేదు, కేవలం ఆ ల్యాండ్ అంతే ఉంటుంది, కానీ ఈ పీపుల్ మాత్రం ఎక్కువైపోతున్నారు ఆ ల్యాండ్ మీద అనేసి చెప్తుంది అనమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్ చిల్డ్రన్, మనకు నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నాడు, మెంబర్స్ యాడెడ్ ఈచ్ డెకెమ్ అంటే చిల్డ్రన్ 100 years కదా, డెకేడ్ అంటే 10 years అనమాట, ఏ పీరియడ్ ఆఫ్ 10 years, 10 times 100 కదా. ఈ డెకేడ్ దాంట్లోకి వచ్చేసరికి ఏమైపోతుంది అంటున్నాడు, ఇంక్రీజ్ అయిపోతుంది అని చెప్తున్నాడు పాపులేషన్. ఆ ఇంక్రీజ్ని మనకి ఫర్ ఎగ్జాంపుల్గా ఎర్లీ పాపులేషన్ ఇచ్చాడు చిల్డ్రన్, అది వచ్చేసి మనం చూసినట్లయితే 2001 అన్నాడు. ఆ తర్వాత వచ్చేసి లేటర్ పాపులేషన్, మనకి మొన్న జరిగిన లాస్ట్ పాపులేషన్ వచ్చేసి మనం చూసినట్లయితే ఎప్పుడు చిల్డ్రన్ 2011. ఈ రెండు పాపులేషన్స్ని మనల్ని ఏం చెప్తున్నాడు అని అంటే, ఈ రెండింటిని తీసుకొని వాటిలో లాస్ట్ ఇయర్ది మనం మైనస్ చేస్తే ముందు అప్పుడు ఎంత పాపులేషన్ ఉన్నది అన్నది తెలుస్తుంది అని చెప్తున్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ తర్వాత పాపులేషన్ యాట్ ఇక్కడ మనకి ఇచ్చాడు కదా లేటర్ పాపులేషన్ మైనస్ పాపులేషన్ ఎర్లీ పాపులేషన్, ఈ రెండింటిని మనము మైనస్ చేస్తే వచ్చింది ఎంత మైనస్ చేయంగా మనకి వచ్చినది పాపులేషన్ ఎంత ఉందో అది ఏంటి అంటే పెరిగిన పాపులేషన్ కింద లెక్క అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూద్దాం చిల్డ్రన్, ఆల్రెడీ మనకి ఇది ఇచ్చాడు, ఇది వచ్చేసేసి 2001లో ఉన్న పాపులేషన్ అప్పుడు ఎంత ఉన్నది అని చెప్తున్నాడు, 1029 అన్నాడు చిల్డ్రన్. అలాగే ఇక్కడ వచ్చేసేసి 2011లో ఉన్న పాపులేషన్ ఇది ఎస్నా. అయితే మనకి ఇప్పుడు దీన్ని మైనస్ చేసుకుందాం. ఇక్కడ మైనస్ చేసుకుంటే 10లో నుంచి 9 పోతే 1 కదా, ఈడ 1 ఉంటుంది, ఈడ 0 ఉంటుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ 10 తెచ్చుకుంటే 10లో నుంచి 2 మైనస్ చేస్తే 8, ఇక్కడ 1 వెళ్ళిపోయింది కాబట్టి 0, కాబట్టి 0 1 వెళ్ళిపోయింది ఆల్రెడీ కాబట్టి 1 ఉంది, 1 ఇక్కడ 0 ఎస్నా. అంటే మనకి ఇప్పుడు ఎన్ని క్రోడ్స్ దాకా పెరిగినట్లు మనకు కనిపిస్తుంది, 1 million దాకా. అప్పటికి 2000 ఇదేమో 2001లోది సెన్సెస్ ఎస్నా చిల్డ్రన్, ఇది వచ్చేసేసి 2011లో సెన్సెస్. దీనికి 1 million దాకా పెరిగిపోయినట్లు అనిపిస్తుంది. అయితే మనము ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే ఇప్పుడు కూడా ఇంకా 1 million పైనే మన పాపులేషన్ అన్నది పెరిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇది ఇచ్చాడు చూడండి చిల్డ్రన్, ఇక్కడ మనం చూద్దాం చిల్డ్రన్, ఇక్కడ మనకు ఆన్సర్ ఎలా వచ్చిందంటే ఎడిషనల్గా వచ్చింది. ఒకవేళ అది మైనస్ వచ్చినట్లయితే పాపులేషన్ తగ్గినట్టు అది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు కదా చిల్డ్రన్, ఎంత ఇంక్రీజ్ అయ్యింది 2011 నుంచి మనం చూసినట్లయితే 1901 దాకా అని చూసినట్లయితే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2011లో ఉన్న దాన్ని తర్వాత మైనస్ 1901లో ఉన్నది మనం వేసుకుంటే దానికి వచ్చే ఆన్సర్ మనకి ఎంత ఇంక్రీజ్ అయింది అన్నది ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, అయితే చిల్డ్రన్ మనకి తర్వాత క్వశ్చన్ వచ్చేసి ఏమని అడుగుతున్నాడు, డిక్రీజ్ పాపులేషన్ ఎప్పుడు డిక్రీజ్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద పాపులేషన్ డిక్రీజ్ అంటున్నాడు. ఎప్పుడు డిక్రీజ్ అయిందని మనం చూసినట్లయితే ఇక్కడ మనకి 1911లో వచ్చేసేసి ఇక్కడ మనకి ఎంత కనపడుతుంది చిల్డ్రన్, 252 కనపడుతుంది. అలాగే తర్వాత వచ్చేసి 1921కి వచ్చేసరికి 251 అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి డిక్రీజ్ అయినట్లుగా కనిపిస్తుంది. తర్వాత చిన్నగా గ్రాఫ్ ఏమైపోయింది, ఇంక్రీజ్ అయిపోతూనే వెళ్ళింది చిల్డ్రన్. ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ 2 members మీదే ఉన్నాయి, అంటే అంతగా పాపులేషన్ అన్నది పెరగలేదు. ఎక్కడ దాకా పెరగలేదు అని మనం చూసినట్లయితే 1901 కాడ నుంచి 1931 దాకా అలానే అనిపిస్తుంది కదా. తర్వాత మనం చూసినట్లయితే ఈ 2 ఇక్కడ కూడా 300 మీదే ఉన్నాయి, ఈ 2 వేరియేషన్స్. అంటే 1951 దాకా అంతగా కాదు కానీ గ్రాడ్యువల్గా పెరుగుకుంటూ వచ్చింది. కానీ ఇక్కడ నుంచి 1961 నుంచి మనం చూసినట్లయితే అది చాలా డిఫరెన్స్తో మనకి పాపులేషన్ అన్నది పెరిగినట్లుగా కనిపిస్తుంది. ఎస్టా చిల్డ్రన్, అదే మనకి చెప్తున్నాడు ఈ కింద పారాగ్రాఫ్ అంతా కూడా అదే. వచ్చేసేసి నెంబర్ ఆఫ్ బర్త్స్, తర్వాత మైగ్రేషన్ అయిన వాళ్ళు, డెత్స్ అన్నవి ఏంటి అంటే మనము వాటిని
తీసేయచ్చు అనమాట అందులో నుంచి. ఓకే, ఇలా చేయటం వల్ల నెగిటివ్ వస్తేనేమో పాపులేషన్ తగ్గినట్లు, పాజిటివ్గా వస్తేనేమో అది పెరిగినట్లుగా మనకి కనిపిస్తుంది. ఓకే, అదే మనకి ఇక్కడ చెప్తున్నాడు చిల్డ్రన్, ఇక్కడ చూస్తున్నాం కదా ఏ పాజిటివ్ నెంబర్స్ అంటే ఏంటని ఇక్కడ మనం చూసినట్లయితే ఇంక్రీజ్ అయినట్టు. పాజిటివ్ అంటే ఇంక్రీజ్, నెగిటివ్ అంటే డిక్రీజ్ అని చెప్తున్నాడు, అంటే పాపులేషన్ డిక్రీజ్ అయినట్లుగా. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం చిల్డ్రన్. ఒకవేళ మైగ్రేషన్స్ని తీసేస్తే ఇక్కడ ఈ ఆర్డర్లో మనకి ఏం చెప్తున్నాడు, వి ఎగ్జామిన్ 2 రేట్స్ అంటున్నాడు. ఆ 2 రేట్స్ ఏంటి అంటే ఒకటి బర్త్ రేట్, ఇంకోటి వచ్చేసేసి మనం చూసినట్లయితే డెత్ రేట్ అని తీసుకోమంటున్నాడు. ఈ డెత్ రేట్ తీసుకున్నట్టయితే ఇయర్ ఇచ్చాడు చిల్డ్రన్. ఆ ఇయర్ వచ్చేసి మనకి ఎప్పుడని చెప్తున్నాడు, ఇన్ 1992. ఈ 1992లో ఏమని చెప్తున్నాడు అంటే 1000 persons ఇన్ ఇయర్. 1000 personsకి ఆ ఇయర్లో ఉంటే ఆ 1000 personsకి వచ్చేసి ఎంత బర్త్ రేట్ ఉందని చెప్తున్నాడు, 29. అంటే 1000 members ఆఫ్ పీపుల్కి ఎంతమంది, 29 మంది పుట్టారు అనేసి మనం అనుకుంటే, పుట్టారు అనేసి చెప్తున్నాడు. ఏ ఇయర్లో అంటే 2000, ఆ 1 ఇయర్లోనే చిల్డ్రన్, ఆ ఒక్క ఇయర్లోనే. ఎప్పుడు అని అంటే 1992 ఇయర్లో జరిగిందని చెప్తున్నాడు. అదే 1992 ఇయర్లో డెత్ రేట్ని తీసుకుంటే ఎంతమంది అంటున్నాడు, 1000 personsకి 10 people ఏమైపోయారు, చనిపోయాడు అంటున్నాడు. ఓకే, 10 people చనిపోతే అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మనకి 29 బర్త్ రేట్స్ ఉంటే 10 వరకు డెత్ రేట్స్ ఉన్నాయి. అంటే ఎంత, 19 కదా. ఈ 19 అన్నది మనకి ప్లస్సే వచ్చింది కాబట్టి వీళ్ళు ఏంటి, ప్లస్ అన్న వాళ్ళు చేర్చబడతారు సెన్సెస్లో. కాబట్టి ఈ 19 మంది పీపుల్ ఏమైనట్టు, బతికున్నట్లే అనమాట. అంటే ఇయర్కి వచ్చేసేసి 19 మంది ఒకవేళ పెరుగుతూ పోతే అక్కడ వచ్చేసేసి ఆ ఇయర్లో ఎంత దానికి గ్రోత్ రేట్ ఉంది అని మనం చూసినట్లయితే ఈ 19 పర్సంటేజ్లో చెప్పాలి అని అంటే 1.9 అంటాము అని చెప్తున్నాడు. ఇక పర్సంటేజ్ అంటే 1.9 అంటే ఆ ఇయర్లో 1.9% గ్రోత్ రేట్ ఉంది అని అర్థం. ఆ ఇయర్ని అదే 10 yearsకి తీసుకుంటే ఎంత గ్రోత్ రేట్ ఉన్నది అన్నది మనకి ఈజీగా తెలిసిపోతుంది అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ చిల్డ్రన్. పాపులేషన్ ఇంక్రీజింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు, ఇంక్రీజింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. ఎందుకు ఇంక్రీజింగ్ ఇంపార్టెంట్ అంటే స్టడీ ఫర్ యానమ్. యానమ్కి వచ్చేసేసి అంటే ఫర్ ఇయర్కి వచ్చేసేసి ఎంత ఇంక్రీజ్ అయింది అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం చెప్తున్నాడు, 2% ఫర్ యానమ్ పెరిగితే ఎంతకి, 1000 members. ఒకవేళ 100 members 2% దాకా పెరిగారని మనం అనుకుని క్యాలిక్యులేట్ చేస్తే ఇయర్ బై ఇయర్ వాళ్ళు ఎలా పెరుగుతుందని మనం చెప్తున్నాడు అంటే కాంపౌండెంట్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. అంటే చక్రవడ్డీ లాగా పెరిగిపోతుంది అని చెప్తున్నాడు ఈ గ్రోత్. ఓకే, దీన్ని బట్టి మన ఇండియన్ పాపులేషన్ గ్రోత్, యాన్యువల్ గ్రోత్ ఎలా ఉంది అని చూసి చెప్తే స్టాండర్డ్లీ ఇంక్రీజింగ్, అది స్టాండర్డ్గా స్థిరంగా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్, కాంపౌండెంట్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే మన అందరికీ తెలుసు కదా, చక్రవడ్డీ అంటారు. అంటే ఏంటి, ఇప్పుడు ఈ మంత్ మనం కట్టాలి 2%, ఈ 2%కి మనం కట్టలేదు, అది 2% నెక్స్ట్కి ఏమవుతుంది, డబుల్ అయిపోయి 4% అవుతుంది. 4% నెక్స్ట్ టైంకి ఏమవుతుంది, 4కి 4 డెవలప్ అయిపోయి ఏమవుతుంది, 16% అవుతుంది. ఇలాగ దీన్ని ఏమంటున్నాడు అంటే కాంపౌండెంట్ ఇంట్రెస్ట్. ఆ విధంగా మనది స్టేబుల్గా అంటే స్టాండర్డ్గా ఏమైతుంది, స్థిరంగా ఏమైపోతుంది, మనది పెరిగిపోతానే ఉంది మన ఇండియన్ పాపులేషన్ గ్రోత్ యాన్యువల్కి అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్ చిల్డ్రన్. నెక్స్ట్ పారాగ్రాఫ్ మనకి ఏం చెప్తున్నాడు అని అంటే మెయిన్గా మనకి ఇక్కడ పైన గ్రాఫ్ ఇచ్చాడు కదా, ఈ గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ చిల్డ్రన్. ప్రీవియస్ పేపర్లో చాలా సార్లు కూడా ఈ గ్రాఫ్ వచ్చింది కాబట్టి ఈ గ్రాఫ్ కింద ఇచ్చిన డిస్కషన్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అది 8 మార్క్స్ క్వశ్చన్స్లో 4 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. ఈ గ్రాఫ్ని బట్టి మనకి ఏం చెప్తున్నాడు అంటే ద పీరియడ్ 1901 నుంచి 21 ఈ టైమింగ్లో డెత్ రేట్స్ అన్నవి ఎక్కువగా జరిగినాయి అని చెప్తున్నాడు అనమాట. అప్పుడు మనం చూసినట్లయితే చిల్డ్రన్ 1918 ఆ టైమింగ్లో ఎంతమంది చనిపోయారు అంటున్నాడు, కిల్డ్ 15 million people అంటున్నాడు. ఎందుకు చనిపోయారు అన్నది కూడా మనకి రీజన్ తర్వాత చెప్తారు చిల్డ్రన్. అలాగే 2021లో మనం చూసినట్లయితే ఈ గ్రాఫ్లో మనకి అసలుకి
డిక్రీజ్ అయినట్లుగా కనిపిస్తుంది పాపులేషన్. అలా ఎందుకు డిక్రీజ్ అయింది అని మనం చూసినట్లయితే ఆన్వర్డ్స్ ఎస్పెషల్లీ ద పోస్ట్ ఇండిపెండెన్స్, మనకి ఇండిపెండెన్స్ రాకముందు ఏం జరిగింది అనేసి మనం చూసినట్లయితే ఏం చెప్తున్నాడు, ఫెమైన్ వచ్చిందని చెప్తున్నాడు. అండ్ కరువులు జరిగినాయి. తర్వాత ద మూమెంట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అన్నది షార్టేజ్ వస్తుంది కదా చిల్డ్రన్, కరువులు ఏర్పడితే, అది చెప్తున్నాడు. తర్వాత వచ్చేసి మనకి ఏం చెప్తున్నాడు, కలరా, ప్లేగ్ అనేవి డిసీజెస్ కూడా ఏమైనాయి, ఇంక్రీజ్ అయినాయి అని చెప్తున్నాడు. తర్వాత మలేరియా, ఎస్పెషల్లీ మలేరియా, ఇవన్నీ కూడా ఏమైంది, వాటర్ పొల్యూషన్ వల్ల జరిగాయి. ఈ తర్వాత అన్క్లీన్డ్ గార్బేజ్ వలన, తర్వాత ఈ సెవరల్ కాజెస్ వల్ల ఏమైంది అంటున్నాడు, డిసీజెస్ వచ్చాయి. డిసీజెస్ వల్ల ఎంతోమంది చనిపోయారు అని చెప్తున్నాడు కదా చిల్డ్రన్. అక్కడ మనం చూస్తున్నట్టయితే 15 మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయినట్లుగా మనకి కనిపిస్తుంది కదా. ఆ తర్వాత ఏం చేశారని అంటున్నాడు, లేటర్ ఆన్ ద అడ్వైజ్ ఇన్ మెడిసిన్ అడ్వైజ్ వల్ల ఏం చేశారు, యాంటీబయాటిక్స్ అన్నవి, తర్వాత వ్యాక్సిన్స్ అన్నవి రావటం వల్ల, తర్వాత హెల్త్ కేర్ అన్నది వల్ల ఏమైపోయింది అంటున్నాడు, ఆటోమేటిక్గా ఈ డెత్స్ రేట్స్ అన్నాయి 1921 తర్వాత నుంచి ఏమైపోయింది, తగ్గిపోయినాయి. దానివల్ల పాపులేషన్ గ్రోత్ ఏమైపోయింది అంటున్నాడు, ఇంక్రీజ్ అయ్యింది అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ చిల్డ్రన్. నెక్స్ట్ పారాగ్రాఫ్లో మనం చూసినట్లయితే అసలు ఈ బర్త్ రేట్ వల్ల ఎక్కువగా ఉండటం వల్ల ఏంటి ప్రాబ్లం అని మనం చూసినట్లయితే, పాపులేషన్ ఇఫ్ ఇన్ ద ఓవరాల్ పాపులేషన్ దేనివల్ల పెరిగిద్ది అని మనం చూసినట్లయితే యంగ్ పీపుల్ వల్ల పెరుగుద్ది అని చెప్తున్నాడు చిల్డ్రన్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూద్దాం చిల్డ్రన్, ఇక్కడ చూసినట్లయితే పర్సంటేజ్ ఆఫ్ యంగ్ పీపుల్ ఇన్ హై, దెన్ ద కమింగ్ ఇయర్స్ దే కుడ్ గ్రోన్ అప్. కమింగ్ ఇయర్స్లో వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళు పెద్దగా అవుతారు. తర్వాత ఏమంటున్నాడు, గెట్ మ్యారీడ్, తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఏమంటున్నాడు, అండ్ హ్యావ్ ఎ చిల్డ్రన్, ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు పుడతారు. ద టోటల్ నెంబర్ ఆఫ్ సచ్ చిల్డ్రన్ యాడెడ్ ఈచ్ ఇయర్ would be high because we began with a population with a large number of young people. అసలుకి ఈ పాపులేషన్ అన్నది ఎవరి వల్ల పెరుగుతుంది అని చూసినట్లయితే యంగ్ పీపుల్ వల్లనే పెరుగుతుంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ చిల్డ్రన్. నెక్స్ట్ పారాగ్రాఫ్లో మనకి ఏం చెప్తున్నాడు, ద అదర్ రీజన్ ఇన్ ఏ మెంబర్ ఆఫ్ చిల్డ్రన్ దట్ కపుల్ విష్ టు హ్యావ్. అసలు కపుల్స్కి తర్వాత యంగ్ చిల్డ్రనే దానివల్ల ఏమవుతుంది, గ్రోత్ పెరుగుతుంది అని మనం చెప్తున్నాడు చిల్డ్రన్. ఆ టైమింగ్లో మనకి సోషల్ సెక్యూరిటీ అని చెప్తున్నాడు చిల్డ్రన్. అంటే ఈ చిల్డ్రన్ అందరికీ సోషల్ సెక్యూరిటీగా ఎవరుంటారు అప్పుడని మనం చూసుకున్నట్లయితే మేల్ చైల్డ్ అని చెప్తున్నాడు అనమాట. మేల్ చైల్డ్ వల్లనే ఏమవుతుంది, సొసైటీ అన్నది బిల్డ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మన ఇండియన్ ఐడియాలజీ చిల్డ్రన్, ఇలాగా మేల్ చైల్డ్ వల్లే సొసైటీ బిల్డ్ అవుతుంది అనుకుంటే రేపు వచ్చే కాలం ఎలా ఉంటుంది అని అంటే, ఇక్కడ చూడండి చిల్డ్రన్, మీకు ఒక పిక్చర్ చూపిస్తున్నాను నేను. ఇది వచ్చేసేసి 2007కి 1 మేల్కి 1 ఫీమేల్ ఉన్నది. అలాగే 2019కి వచ్చేసరికి 3 మేల్కి 1 ఫీమేలే ఉన్నది. అదే ఇలాగే కంటిన్యూ అవుతాయి. 2031కి వచ్చేసరికి 7 మేల్స్కి వచ్చేసి 1 ఫీమేల్ ఉంటుంది చిల్డ్రన్. ఓకే, ఇలాగా కండిషన్ అన్నది ఏమైపోతుంది, మారిపోతుంది అని చెప్తున్నాడు. అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, మనల్ని సర్వే చేయమని చెప్తున్నాడు చిల్డ్రన్. యూ కుడ్ ఎంక్వైర్ ఇన్ యువర్ ఫ్యామిలీ, మన ఫ్యామిలీని ఎంక్వైర్ చేసి 3 or 4 జనరేషన్స్ని నువ్వు సర్వే చేయమని చెప్తున్నాడు. ఆ సర్వే చేసిన తర్వాత ఎవరిది ఫ్యామిలీ సైజ్ ఎలాగ చేంజ్ అయినది, తర్వాత మెనీ డెత్ రేట్స్ ఎప్పుడు జరిగాయి అన్నది మనల్ని చూసుకోమంటున్నాడు. ఆ డెత్ రేట్స్ ఏ టైమింగ్లో జరుగుతాయి, ఎక్కువగా ఈ ఇన్ఫెన్సీ స్టేజ్లోనే జరుగుతాయి. అంటే వాళ్ళు పుట్టిన 6 years లోపలనే జరుగుతాయి అన్నమాట. తర్వాత మెడికల్ న్యూట్రిషన్ ఫుడ్ కూడా దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. నువ్వు చేసే సర్వేలో ఆ సర్వే చేసి చూడమంటున్నారు చిల్డ్రన్. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు సిలబస్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. లాస్ట్ ఇయర్ సిలబస్కి ఈ ఇయర్ సిలబస్కి కూడా చేంజెస్ ఉన్నాయి. కాబట్టి నేను ఇప్పుడు ఇయర్స్కున్న సిలబస్ని బట్టి నేను టీచ్ చేస్తున్నాను. కాబట్టి మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను ఇమీడియట్లీగా మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకే.